బ్యాక్ టు బులెటిన్. కార్యకర్తల అభివృద్ధి ధ్యేయంగా మహానాడు తీర్మానాలు చేపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త లబ్ధి పొందేలా కార్యకర్త అధినేత కార్యక్రమంతో పాటు 6 సూత్రాలను రూపొందించినట్టు తెలిపారు. కడపలో ఊహించని దానికన్నా అద్భుతంగా మహానాడు జరుగుతోందని, వరుణుడు కూడా కరుణించడంతో వేసవి అయినా చల్లని ఆహ్లాదకర వాతావరణంలో మహానాడు జరుగుతోందని అన్నారు. రేపు జరిగే బహిరంగ సభకు 5 లక్షల మంది వస్తారని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. మహానాడు ఘనంగా జరుగుతుంది. రెండో రోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో కూడా మరింత ఉత్సాహంగా నేతలు కార్యకర్తలు పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. రెండో రోజు కూడా అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా కీలక ప్రసంగాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు కూడా పలు తీర్మానాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీడీపీ ప్రవేశపెట్టిన 6 సూత్రాల పథకం 6 సూత్రాల కార్యక్రమానికి సంబంధించి కూడా ఈరోజు కూడా చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్త్రీ శక్తి, యువగలం లాంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది చెప్పచ్చు. మరోవైపు కడపకు సంబంధించి కూడా తొలిసారిగా ఇక్కడ జరుగుతుండటంతో ప్రతిపక్ష నేత అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్కి సంబంధించి అడ్డా కావడంతో కూడా ఇక్కడ మరింత ప్రతిష్టాత్మకంగా టీడీపీ భావిస్తోంది. దాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే నేతలు శ్రేణులు కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు పెద్ద సంఖ్యలో నేతలు కానీ కార్యకర్తలు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, రెండో రోజు ఈరోజు ఎన్టీఆర్ జయంతి, ఈరోజు కార్యక్రమాలు తీర్మానాలు ఏమేమి ఆమోదించబోతున్నారు, ఎలా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని చేసుకునే ఈ మహానాడు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి జరుగుతుంది. ఆనాడు నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని తయారు చేసుకోవడం, వారికి శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం, వారి నుంచి తీర్మానాలు తీసుకుని గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అవి ఆమోదింపు చేసుకుని దానిలో ఉన్నటువంటి బెస్ట్ తీసుకుని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేయటం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు 2025 ఈ మహానాడుని కడప గడ్డ మీద, తొలి కడప గడ్డ మీద జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం 43 years తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో ఇది ఫస్ట్ టైం చేసుకోవడం. అలాగే భగవంతుడి ఆశీర్వచనం కూడా ఉంది. పైన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వచనాలు ఉన్నాయి. అందుకని చల్లటి వాతావరణంలో, మండిపోతున్నటువంటి సమ్మర్లో ఇంత చల్లటి వాతావరణంలో ఈ మహాపండుగ జరుగుతుందంటే ఇది చాలా అద్భుతం. దీన్ని మనస్ఫూర్తిగా మరి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల యొక్క మనోభావాలుగా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే నిన్న తీర్మానాలు కూడా చాలా 6 శాసనాలని నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. 6 శాసనాల మీద చర్చ కూడా చాలా బలవంతంగా చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ శాసనాల ద్వారా అటు పార్టీ నిర్మాణం దగ్గర నుంచి, కార్యకర్తల సంక్షేమం దగ్గర నుంచి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సంక్షేమ కార్యక్రమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ తీర్మానాల్లో ఆమోదింపు చేసుకుని ఇవాళ భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుని నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల్లోకి మమేకమయ్యే కార్యక్రమమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, ఈ 6 సూత్రాలు అంటే ముఖ్యంగా కార్యకర్తల అధినేత అంటూ కూడా స్త్రీ శక్తి అనే కార్యక్రమాలు కూడా చేపట్టారు. దానికి సంబంధించి కూడా పోటాపోటీగా ఏదైతే నాయకులు ఎవరైతే పెర్ఫార్మెన్స్ కూడా బెరీజు వేస్తున్నారో మీరు కూడా అందులో ఉత్తమ ప్రతిభ చాటుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎలాగ ఈ కార్యక్రమాలు ముఖ్యంగా కార్యకర్తల కోసం చేసే ఈ కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో ఎలాగా ఉండబోతున్నాయి? తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనివర్సిటీ. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించడం, శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం, వారిని అంచెలంచెలుగా వారిని అభివృద్ధిలో తీసుకురావడం, అటు రాజకీయంగా, సామాజికంగా, మరి విద్యాపరంగా కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి విధానం మనం చూసాం. ఇవాళ రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏ పార్టీలో కూడా చూసుకున్నా తెలుగుదేశం పార్టీ పసుపు రక్తం ఎంతో కొంత పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ నాయకులు పోయినా చెక్కు చెదరని నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గ్రామ స్థాయి నుంచి కూడా సభ్యత్వాలు, కమిటీలు, నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బూత్ లెవెల్ కూడా చాలా సూక్ష్మంగా కూడా కింద వరకు వెళ్తున్నాము. తప్పకుండా ఇది పార్టీ కార్యకర్తలు రేపు ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళకి కుటుంబ సాధికార కుటుంబాల యొక్క అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తున్నారో P4 పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణానికి ఈ P4 కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళ వృద్ధిలో తీసుకురావడమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. బహిరంగ సభకి ఎంత మేర జనం కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఎలా ఉంది? ఇవాళ అంచనాలకు మించి ఇవాళ కార్యకర్తలుగా నాయకులుగా రావడం జరిగింది. రేపు జరిగే మహానాడు బహిరంగ సభకు కూడా 5 లక్షలు అనుకుంటా, ఇంకా మించి రావడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చక్కటి
రోడ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ మా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. నిజంగా ఒక అద్భుతం. ఈ కడప ఫస్ట్ టైం ఇక్కడ నిర్వహించుకోవడం, ఇంత అద్భుతంగా జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా మహానాడు చూశాను. దానికి భిన్నంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఫ్రీగా కార్యకర్తలు, నాయకులు భోజనాలకు వెళ్ళడానికి కానీ, ఎక్కడన్నా ఎవరితో మాట్లాడతాను కానీ, ఇక్కడ సభా ప్రాంగణంలో వాళ్ళు వింటున్నటువంటి విధానం కానీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి ఏంటి, గత మహానాడులతో పోలిస్తే కడప మహానాడు మరింత ప్రత్యేకంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ విస్తృతంగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా 6 సూత్రాల పథకాలు ఏదైనా ఉన్నాయో ప్రధానంగా కార్యకర్తలను, మహిళలను ఉద్దేశించి వాళ్ళ క్షేమమే ప్రధానంగా కోరుతూ కూడా ఈ తీర్మానాలన్నీ చేస్తున్నట్టుగా కూడా మంత్రి వెల్లడించారు. ఇంకా రేపు జరిగే బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఇది మహానాడు సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రతో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కడప.